హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే నేను మటన్ కీమా కర్రీ వ్లాగ్తో వచ్చేసానండి. చూశారు కదండి కర్రీ ఎంత బాగుందో, చూస్తేనే నోరూరిపోతుంది. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మటన్ కీమా కర్రీ అయితే రెడీ చేస్తున్నా ఈరోజు. మా పిల్లలు అయితే చాలాసార్లు కీమా అడిగారు. మొన్న మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందన్నాను కదండి, అక్కడైతే మా పిల్లల కోసమని కొంచెం మటన్ అయితే కీమా చేయించుకున్నాను. దీనికోసమని ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ని చాప్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మా పిల్లలైతే అప్పుడప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైంది చేస్తేనే కదా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేనైతే ఈరోజు కీమా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా అడ్డంగా కట్ చేసుకుంటున్నా. మా పిల్లలు ఏదో డిఫరెంట్గా చేయమని అడుగుతూ ఉంటారు. వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడం కోసమే నేను కూడా ట్రయల్స్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకుంటున్నా. ఇదైతే సిమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మటన్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మా చిన్నోడైతే మధ్యలోకి వచ్చి వాటర్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఇలా అయితే మా పిల్లలు ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి అయితే డైరెక్ట్గా వీడియో తీస్తే ఎలా ఉంటుందా అని రికార్డ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే మనకి ఇక్కడ చక్కగా వేడవుతుంది. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ అయితే ఈ మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా మనకి గోల్డెన్ కలర్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. నెక్స్ట్ మనమైతే ఆయిల్లో పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ పుదీనా అండి, మేమే వేసుకున్నాము మా ఇంటి ముందు. ఈ పుదీనాతోటి చట్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇలా పుదీనా క్లీన్ చేసుకుంటున్నా. ఇలా ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి కదండి. మనకి ఇక్కడ గోల్డెన్ కలర్ అయిపోయినాయి కదా ఆనియన్స్. నెక్స్ట్ దీంట్లోకి అయితే మనం తెచ్చుకున్న పుదీనా వేసుకోవాలి. పుదీనా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. నేనైతే సండే స్పెషల్ ఈ మటన్ కీమా తయారు చేస్తున్నా. మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే కీమా యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకోవాలి. నేనైతే కీమాని ఈరోజు కర్రీలాగా చేస్తున్నా, కీమా కర్రీ. మా బాబు అయితే ఫ్రై అడుగుతున్నాడు వీడియో తీసుకుంటా. మమ్మీ ఫ్రైనా కర్రీనా అని అడుగుతుండు. లాస్ట్ సండే మేమైతే కీమా ఫ్రై చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది. సో అదే కావాలని అడుగుతుండు కానీ బట్ ఈ సండే అయితే కర్రీనే చేస్తున్నా. ఇలా కీమా అయితే ఉడుకుతుంది మనకి.
కాకపోతే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు కూడా తినేసి ఈజీగా, డైజెషన్ తొందరగా అవుతుంది. అప్పుడప్పుడు తెచ్చుకుంటాము, ఫ్రై చేస్తూ ఉంటాం. పిల్లలైతే ఎగ్ ఫ్రై అనుకుని తింటూ ఉంటారు. టూ టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. వీటిని అయితే పీసెస్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే టొమాటోస్ మంచిగా కట్ చేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టేసి వేసుకోవాలి. ఎందుకంటే మనము కర్రీ చేస్తున్నాం, సూప్ కాదు కదా. సో గ్రేవీ కావాలి కదా మనకి, అందుకోసమని టొమాటోస్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయితే పట్టేశానండి. ఇలా కీమా ఫ్రై అయింది కదా, ఆయిల్ పైకి వచ్చింది కదా మనకి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టొమాటోస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనకు పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఉడికించుకోవాలి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి కీమా. ఇలా చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. టొమాటోస్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసాం కదా, చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. నెక్స్ట్ దీంట్లోకి అయితే టమాటాలు బాగా ఉడికాయి కదా, కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు ఇంకొంచెం కారం తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మా పిల్లలు కదండి కొంచెం తక్కువగా తింటారు కాబట్టి నేను చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా కారం వేసి ఉడికిన తర్వాత చూడండి, ఇది మటన్ కాబట్టి మంచిగా ఉడకాలని నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కీమాలో. మనం వండేది గ్రేవీనే కానీ ఉడకాలి కదా, ఉడికి ఇది దగ్గర పడుతుంది. కర్రీ రెడ్గా కాకుండా వైట్గా కనిపిస్తుంది. ఇది ఇంట్లో కారం అండి, మేము పట్టించుకునేది. సో అలా ఉంటుంది. అదే మనం కరాని కానీ ఆశీర్వాద్ కారం వేస్తే ఇంకా రెడ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. అసలు చూస్తూనే నోరూరిపోతుంది కదా, చూస్తుంటేనే. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటామండి, అందుకే నోరూరిపోతుంది అంటున్నాం. ఎందుకంటే టేస్ట్ తెలుసు కదా ఎంత బాగుంటుందో. మటన్ కర్రీ కంటే కీమానే చాలా బాగుంటుందండి. పైకి ఇది ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకొని, నెక్స్ట్ గరం మసాలా కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే స్టార్టింగ్లో మనము మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసాం కాబట్టి. ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి మటన్ కీమా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర లైట్గా, మటన్ కర్రీ కాబట్టి కొత్తిమీర వేసుకోకపోయినా నడిచిద్ది. జస్ట్ అట్లా చల్లుకుంటే బాగుంటుంది. చూసారు కదా కీమా ఎంత బాగుందో. మీరు కూడా చేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.